బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా జనసేన నేత ఏవి రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. పవన్ ఐటమ్ సాంగ్ లా తెలంగాణకి వచ్చి వెళ్తారని జగదీష్ రెడ్డి కామెంట్స్ పై జనసేన నేత ఏవి రావు మండిపడ్డారు. పవన్ పై దిగజారుడు విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, మరోసారి ఇలా గనుక మాట్లాడితే ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడిస్తామని జనసేన నేత హెచ్చరికలు జారీ చేశారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యల్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఐటమ్ సాంగ్ లా వచ్చిపోతున్నారు అనే మాటలు ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి గుండెల మీద చేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో చాలా ఉన్నతమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు. నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మనిషిని మీరు ఇంత దిగజారేలా మాట్లాడటం, తెలంగాణలో పార్టీ ఎక్కడుంది మీకు తెలియదా? తెలంగాణలో పార్టీ ఎక్కడుంది? పార్టీ లేనప్పుడు ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు వచ్చేసి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఎందుకు గుండెల్లో రైలు పరిగెడే పరిస్థితి ఉన్నది? ఈ రోజు తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా పుంజుకుంటది. మీరు ప్రజా సమస్యలని గాలికి వదిలేసి అసలు నేను ఎమ్మెల్యేనే కాదు అన్నట్టుగా మీరు ఒక ఉంటున్న విధానం, ఏ సమస్యల మీద కూడా మాట్లాడకుండా రోడ్లు దారుణమైన రోడ్లు సూర్యాపేటలో ఉన్నాయి. ఈ రోజు కనీసం ఇంట్లో వాళ్ళు మహిళలు పొద్దున్న వచ్చి ఇంటి ముంగల వాకి నూకోవడం ముగ్గు చేసుకునే పరిస్థితి కూడా లేదు. మీరు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మీకు లేదా? మీరు ఎమ్మెల్యే కదా, ఇక్కడ ఆ విషయం మీకు సంబంధం లేదు. ఆ విషయం గురించి మీరు మాట్లాడరు. ఏ కాడికి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక మాట మాట్లాడాలి, మీ నాయకుల దగ్గర మీరు మెప్పు పొందాలి. ఏది మీరు మాట్లాడే మాటలు ప్రజలకు పవన్ కళ్యాణ్ గురించి అంటే చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే పబ్లిసిటీ కావాలని ఒక ఆరాటం తప్పితే మీరు చేస్తున్నది ఎంతవరకు కూడా కరెక్ట్